పాపం వలన వినాశం పొందుతాడు. వరుణుడి పాశాలకు కట్టుబడిపోతాడు. అయినా తనను తాను అజరామరుణ్ణని భావిస్తాడు. పాపాత్ముడు గాలితో నింపిన బుడగలాగా ఉబ్బిపోతూ ఉంటాడు. సత్కార్యాలు ఏమాత్రం చేయడు. చివరికి నదీ తీరంలోని చెట్టు వేళ్లతో సహా పెకిలింపబడినట్లు నాశనం అవుతాడు. రాతి మీద కొట్టిన కుండలాగా చితికిపోతాడు. అతన్ని అందరూ నిందిస్తారు. కాబట్టి రాజు ధర్మబద్ధంగానే ధనాన్ని విజయాన్ని సాధించాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. విజిగీషమాణ వృత్తాంతాన్ని వెళుతున్నాడు ముందుకి. భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు. నా ధర్మేణ మహీం జేతుం, నా ధర్మేణ మహీం జేతుం లిప్సేత జగతి పతి అధర్మ విజయం లబ్ధ్వా, అధర్మ విజయం లబ్ధ్వా కోను మన్యేత భూమిపః, కోను మన్యేత భూమిపః. రాజు ఎప్పుడూ అధర్మంగా భూమిని జయించాలని కోరుకోకూడదు. అధర్ముడు అయిన రాజుకు గౌరవం ఉండదు. అధర్మంతో కూడిన విజయం అస్థిరమైనది. అది స్వర్గహేతువు కాదు. అది రాజును రాజ్యాన్ని కూడా నశింపజేస్తుంది. కవచం తెగిన వాడిని కానీ, నేను నీ వాడిని అని పలికిన వాడిని కానీ, చేతులు జోడించిన వాడిని కానీ, ఆయుధం వదిలిన వాడిని కానీ యుద్ధంలో బంధించి హింసించకూడదు. సైన్యం చేత పరాజితుడైన వాడితో రాజు యుద్ధం చేయరాదు. అతడికి ఏడాది పాటు ఏదో అనుకూలంగా మారేలా శిక్ష విధించాలి. తర్వాత అతనికి కొత్త జన్మ లభిస్తుంది. పరాక్రమం చేత పట్టుకున్న కన్యను ఏడాది వరకు ప్రశ్నించకూడదు. తదుపరి అడిగి ఆమె ఎవరైనా వరిస్తే త్రిప్పి పంపాలి. తొందరపడి అపహరించి తెచ్చిన ఇతరుల ధన విషయంలో కూడా అలాగే చెయ్యాలి. సంపదగిన దొంగలు మొదలైన వారి ధనాన్ని రాజు తన దగ్గర ఉంచుకోకూడదు. గోవులైతే ఆ పాలను బ్రాహ్మణులే త్రాగాలి. ఎడ్లయితే వారే కాడికి వాడు కట్టుకోవాలి. లేదా దాని యజమానులు వస్తే క్షమించి వారికి ఇచ్చివేయాలి. రాజుతోనే యుద్ధం చేయాలి. రాజులు కాని వారెవరు రాజుపై ఏ రీతిగానూ ఆయుధాలు ప్రయోగించకూడదు. రెండు సైన్యాలు తలపడినప్పుడు వారి మధ్యకు సంధి చేయాలని బ్రాహ్మణుడు వచ్చినట్లయితే ఇరుపక్షాల వారు కూడా వెంటనే యుద్ధం ఆపివేయాలి. ఏ పక్షం వారైనా బ్రాహ్మణుని తిరస్కరించినట్లయితే వారు శాశ్వతమైన మర్యాదను ఉల్లంఘించినట్టే. క్షత్రియులు అలా ఉల్లంఘించినప్పుడు అటు తర్వాత వారిని క్షత్రియులుగా లెక్కించకూడదు. సభలో వారికి స్థానం కల్పించకూడదు. ధర్మాన్ని లుప్తం చేసే మర్యాదను ఉల్లంఘించి ఎవరైనా విజయాన్ని పొందితే విజయాకాంక్షి అయినటువంటి రాజు అతని నడతను అనుసరించకూడదు. ధర్మబద్ధమైన విజయం కంటే అధికమైన లాభం ఏముంటుంది? విజయుడైన రాజు మంచి మాటలు చెప్పి అనుభవించదగిన వస్తువులు ఇచ్చి అనార్యులను వెంటనే ప్రసన్నం చేసుకోవాలి. ఇది అత్యుత్తమ రాజనీతి. అలా కాక అనుచితమైన కఠోర శాసనం సాగించినట్లయితే దుఃఖితులై తమ దేశం నుండి తరలిపోతారు. ఆ రాజుకు శత్రువులై అతని ఆపద కోసం ఎదురు చూస్తూ ఎక్కడో ఉంటారు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు అతని ఆపదనే కోరుకునేవారు శత్రువుల చేత అన్ని రకాలుగా సంతుష్టులై వెంటనే శత్రుపక్షాన్ని స్వీకరిస్తారు. శత్రువుల పట్ల మోసం పనికిరాదు. ఏ రీతిగానూ అతనికి ఎక్కువగా హింసించకూడదు. అలా అతిగా హింసిస్తే ఎప్పుడైనా అతడు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కొద్దిగా లాభం చేకూరిన రాజు సంతోషిస్తాడు. అటువంటి వాడే పరిశుద్ధమైన జీవితాన్ని గొప్పగా భావిస్తాడు. సమృద్ధమైన ధనధాన్య సంపన్నమై రాజభక్తి కలిగి ఉన్న దేశం, సంతుష్టులైన సేవకులు, మంత్రులు కలిగి ఉన్న రాజు దృఢమైన బలం కలవాడు. ఋత్వికులు, పురోహితులు, ఆచార్యులు, ఇతర శాస్త్రవేత్తలు ఇటువంటి పూజింపదగిన వారే. పూజించే రాజును లోకజ్ఞుడు అంటారు. అటువంటి ప్రవర్తనతోనే ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు. రాజులు కూడా అలాగే ఇంద్ర పదవిని దక్కించుకోవాలని కోరుకుంటారు. పూర్వం ప్రతర్ధనుడు
గొప్ప యుద్ధంలో గెలుపు పొంది భూమిని మినహాయించి ధనాన్ని, అన్నాన్ని, ఔషధాలను తన రాజధానికి తెచ్చుకున్నాడు. దివోదాసు అగ్నిహోత్రాన్ని, అగ్నిశేషమైన హవిస్సును, భోజనాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అందువలనే అతడు తిరస్కృతుడయ్యాడు. భరతనందన, నభాగుడు, శ్రోత్రియుల, తాపసుల ధనాన్ని కూడా మిగిలిన దేశాలన్నిటినీ బ్రాహ్మణులకు దక్షిణగా ఇచ్చాడు. యుధిష్ఠిర, ప్రాచీనుడైన ధర్మజ్ఞులైన రాజుల వద్ద గల అనేక విధాలైన ధనాలు సమస్తం మంచివనే నాకు అనిపిస్తాయి. సర్వ జయమిచ్చేన్మహీపతి నమాయయా నదంబేన య ఇచ్చేద్భూతిమాత్మనగా. తాను వృద్ధిలోకి రావాలని కోరుకునే రాజు సమస్త విద్యలలో అరితేరడం ద్వారా జయం పొందాలనే కానీ మాయతోనూ దంభంతోనూ కాదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేన. 97వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, రాజు దండెత్తి యుద్ధం చేయడం ద్వారా మహాజనాలను చంపుతున్నాడు. భరత, విద్వాంసుడా, ఏ కర్మలు చేస్తే రాజు పుణ్యలోకాలను పొందుతాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నిగ్రహేణ చ పాపానాం సాధూనాం సంగ్రహేణ చ యజ్ఞై దానైశ్చ రాజానక భవంతి శుచయో మలాగా. పాపులను శిక్షించడం, సజ్జనులను చేరదీయడం ద్వారా యజ్ఞాలు, దానాలు చేయడం వలన రాజులు పాప విముక్తులై నిర్మలులు, పరిశుద్ధులు అవుతారు. విజయం పొందడం కోసం ప్రజలను కట్టబెట్టిన మంచి రాజే ఆ విజయం పొందాక తిరిగి వారిని ఉన్నతికి తెస్తాడు. దానాలు, యజ్ఞాలు, తపస్సు చేసిన ప్రభావం వలన పాపాలన్నీ తొలగిపోతాయి. ప్రాణులను అనుగ్రహించడం కోసం వారి పుణ్యాలు వృద్ధి చెందుతాయి. పొలంలో కలుపు తీసే రైతు కలుపు తీస్తూ ఉండగా వరి మొక్కలు, గడ్డి కూడా పోతుంది, కానీ ధాన్యం మాత్రం నశించదు. పైగా కలుపు తీశాక బాగా పెరుగుతుంది. అలాగే రాజు ఆయుధాలను ప్రయోగించి చంపదగిన శత్రువులను అనేక రకాలుగా చంపుతాడు. కానీ యుద్ధానంతరం ప్రజలు తిరిగి వృద్ధిలోకి రావడంతో అతడి ఆ పాపం పూర్తిగా పోతుంది. ధనక్షయం, హత్య, సంకట స్థితుల నుండి ప్రజలను రక్షిస్తూ బందిపోటుల బారిన పడకుండా ప్రాణదానం చేసే రాజు ధనాన్ని, సుఖాన్ని ఇచ్చే దేవుడే అవుతాడు. ససర్వయజ్ఞై హరిజానః రాజాతాభయ దక్షిణైః అనుభూయేహ భద్రాణి ప్రాప్నోతీంద్ర సలోకతాం. అన్ని యజ్ఞాలు చేస్తూ భగవంతుణ్ణి ఆరాధించే రాజు, ప్రజలకు అభయాన్ని ఇచ్చి దానాలు చేసే రాజు ఈ లోకంలో సుఖాలు అనుభవించి పరలోకంలో ఇంద్రుని యొక్క స్వర్గాన్ని పొందుతాడు. బ్రాహ్మణులను రక్షించవలసిన అవసరం కలిగినప్పుడు తనను తాను యూపస్తంభంలా సమర్పించుకొని యుద్ధం చేసిన రాజుకు అదే అనంతమైనటువంటి దక్షిణలతో కూడిన యజ్ఞం అవుతుంది. నిర్భయుడై శత్రువుల మీద బాణాలు విరుచుతూ బాణపు దెబ్బలను స్వీకరిస్తూ ఉండే రాజుకు ఈ భూమిపై అంతటికంటే శ్రేయస్సు ఏదీ లేదని దేవతలందరూ పరికిస్తూ ఉంటారు. యుద్ధంలో ఎన్ని శస్త్రాలు అతని శరీరాన్ని చీల్చివేస్తాయో అక్షయలోకాలను అన్నిటినీ అతడు పొందగలుగుతాడు. అవి కోరికలు అన్నిటినీ తీరుస్తాయి. యుద్ధంలో శరీరం నుండి స్రవించే రక్తంతోటే అతడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. యాని దుఃఖాని సగతే క్షత్రియో యుధితాపితః
తేన తేన తపో భూయగా, తేన తేన తపో భూయగా, ఇతి ధర్మ విదో విదుగు, ఇతి ధర్మ విదో విదుగు. యుద్ధంలో క్షత్రియుడు బాధపడుతూ సహించే దుఃఖాలతోనే అతని తపస్సు వృద్ధి చెందుతుందని ధర్మవేత్తలు అంటూ ఉంటారు. అధర్మపరుడు, భీరువు, భయపడినవాడు యుద్ధంలో వెనుకడుగు వేసే మేఘం నుండి ఆశించినట్లుగా శూరులను శరణు కోరి ప్రాణాలను రక్షించుకుంటాడు. నిర్భయంగా ఉండే కాలంలోగా అతడికి క్షేమంగా రక్షించినట్లయితే అటువంటి శూరునికి ఆ భీరువు తనకు తగిన ఉపకారం చేస్తాడు. అలా అతడు చేయకపోయినా అతని పుణ్యం అతనికి వచ్చేస్తుంది, వీడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రక్షించబడిన వారు కృతజ్ఞులై ఎల్లప్పుడూ అతనికి నమస్కరించినట్లయితే యుక్తంగాను న్యాయంగానూ ఉంటుంది. అలా జరగకపోతే వారి స్థితి అందుకు వ్యతిరేకంగానే ఉంటుంది. పురుషులందరూ ఒక్కలాగే ఉన్న వారిలో చాలా తేడా కనిపిస్తుంది. గొప్పదైన యుద్ధంలో సైన్యం పరస్పరం తలపడినప్పుడు ఆ అంతరం తెలుస్తుంది. వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని తెలుస్తుంది. వీరులు ముందుకు దూకుతారు కదా. వీరుడు శత్రువులను ఎదురెళ్ళి నిలుస్తాడు, భయస్థుడు పలాయనం చిత్తగిస్తాడు. అతడు స్వర్గానికి వెళ్ళే దారిని పొంది కూడా సంకట స్థితిలో సహాయకులను దేహాన్ని వదిలివేస్తాడు. యుద్ధంలో సహాయకులను విడిచివేసి క్షేమంగా ఇంటికి చేరుకునే అధమ పురుషులను నీవు నీ రాజ్యంలో సృష్టించకు. అటువంటి వారికి ఇంద్రాదులైన దేవతలు అమంగళాన్ని కలిగిస్తారు. మంచం పట్టి మరణించడం క్షత్రియునికి అధర్మం. కఫ మూత్రాలు విసర్జిస్తూ దీనంగా బాధపడుతూ శరీరం గాయపడకుండా దేహత్యాగం చేసేవారిని ప్రాచీన ధర్మవేత్తలు కీర్తించరు. ఎందుకంటే క్షత్రియునికి ఇంటిలో మరణించడం ప్రశస్తం కాదు. వీరుడైన వారికి పిరికితనం, దైన్యం అధర్మం అవుతుంది. అయ్యో ఎంత దుఃఖం, చాలా బాధగా ఉంది, ఇది నా పాపకర్మ అని విలపిస్తూ పాలిపోయిన ముఖంతో దుర్గంధ శరీరంతో మంత్రులను ఉద్దేశించి పలుకుతూ ఉండటం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రోగబాధ భరించలేక మాటిమాటికి చావును కోరుకోవడం స్వాభిమానం, దర్పం గల వీరునికి ఉచితం కాదు. రణేషు కదనం కృత్వా, రణేషు కదనం కృత్వా జ్ఞాతిభిః పరివారితగా, జ్ఞాతిభిః పరివారితగా తీక్ష్ణైః శస్త్రైరభిక్లిష్టగా క్షత్రియో మృత్యుమర్హతి, క్షత్రియో మృత్యుమర్హతి. బంధుజనులతో కలిసి యుద్ధంలో తీవ్రంగా పోరాడుతూ పదునైన ఆయుధాల వలన బాధపడుతూ మరణించడమే క్షత్రియునికి తగినది. వీరుడు జయాభిలాషలతో రోషావిష్టుడై తీవ్రంగా యుద్ధం చేస్తాడు. శత్రువుల చేతిలో గాయపడిన అవయవాలను గురించి పట్టించుకోడు. అతడు యుద్ధంలో లోకులు మెచ్చుకొనే ప్రశస్తమైన మరణాన్ని పొంది చక్కని స్వధర్మాన్ని పాటించి ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. సర్వోపాయై రణముఖం, సర్వోపాయై రణముఖం ఆతిష్టం శక్త జీవితగా, ఆతిష్టం శక్త జీవితగా ప్రాప్నోతీంద్రస్య సాలోక్యం శూరః పృష్ఠమదర్శయన్, శూరః పృష్ఠమదర్శయన్. ప్రాణాలకు ఆశపడక యుద్ధం రంగంలో నిలిచి సమస్త ఉపాయాలతో యుద్ధం చేస్తూ వెన్నుచూపని వీరుడు ఇంద్రలోకంతో సమానమైన లోకాన్ని పొందుతాడు. శత్రువుల చేత చుట్టుముట్టుబడిన వీరుడు ఎక్కడ చనిపోయినా దైన్యాన్ని పొందకపోతే అక్షయ లోకాలను పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం ఇంద్రాంబరీష సంవాదం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు: పితామహ, యుద్ధంలో వెనుతిరగకుండా పోరాడుతూ చనిపోయిన వారికి ఏ లోకాలు కలుగుతాయో నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు: యుధిష్ఠిరా, దీనికి సంబంధించిన ఇంద్ర అంబరీష సంవాదం అనే
ప్రాచీన ఇతిహాసాన్ని చెప్తాను. నాభాగుడి కొడుకైన అంబరీషుడు అత్యంత దుర్లభమైనటువంటి స్వర్గాన్ని పొంది అక్కడ దేవలోకంలో ఇంద్రునితో పాటు ఉన్న తన మంత్రిని చూశాడు. అతడు సర్వతేజోమయమైన దివ్యమైన శ్రేష్టమైన విమానాన్ని ఎక్కి పైపైకి వెళుతూ ఉన్నాడు. తన సేనాపతి తనకంటే పైపైకి వెళ్ళడం చూసి ఉదార బుద్ధి అయినటువంటి అంబరీషుడు ఆ సుదేవుడి సమృద్ధికి ఆశ్చర్యపై ఇంద్రుణ్ణి ఇలా అడిగాడు, ఓ వాసవ, నేను సముద్ర పర్యంతం గల భూమిని అంతటినీ యథావిధిగా పరిపాలించాను. ధర్మబుద్ధితో శాస్త్రోక్తంగా చతుర్వర్ణ పరిపాలనంతో తత్పడి కూడా ఉన్నాను. నేను ఘోరమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించి గురువులు చెప్పినట్లు నడుచుకొని శుశ్రూష చేస్తూ ధర్మబద్ధంగా వేదాలు అభ్యసించాను. విశేషించి రాజశాస్త్రాన్ని నేర్చుకున్నాను. అన్నపానాదుల చేత అతిథులను, స్వాదాయజ్ఞం చేత పితరులను, స్వాధ్యాయ దీక్షల చేత ఋషులను, అత్యుత్తమ యజ్ఞాల చేత దేవతలను పూజించాను. క్షాత్రధర్మాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా యథావిధిగా సైన్యం యొక్క బాగోగోలు చూస్తూ యుద్ధంలో విజయాలు పొందాను. దేవరాజా, ఈ సుదేవుడు పూర్వం నాకు సేనాధిపతి. నిజమే, శాంత స్వభావం కలవాడు, సైనికుడు. ఇతడు ఎందుకు నన్ను మించిపోయాడు? దేవేంద్ర, ఇతడు ముఖ్యమైన క్రతువులు ఏమీ చేయలేదే, విధిపూర్వకంగా బ్రాహ్మణులను తృప్తిపరచలేదు. అటువంటి ఇతడు ఎలా నన్ను మించి పైకి పోతున్నాడు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, రాజా, నువ్వు ధర్మపరుడవై పూర్వం భూమండలాన్ని అంతటినీ పాలిస్తూ ఉండగా ఇతడు చూపిన పరాక్రమం నీకు తెలుసు కదా. రాజా, శతశృంగుడనే రాక్షసుని యొక్క కుమారులు సంయముడు, నియముడు, మహాబలుడైనటువంటి సుయముడు అనే ముగ్గురు రణదుర్మదులు, దుర్జయులు. వారు నీకు అపకారం చేసే శత్రువులు. వారందరినీ ఈ సుదేవుడు ఓడించాడు. నీవు దేవతలకు మేలు చేయాలని అశ్వమేధ మహాయజ్ఞం సంకల్పించిన శుభతరుణంలో ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించటానికి ఆ ముగ్గురు రాక్షసులు వచ్చారు. శతకోటి రాక్షస పరివారంతో కూడినటువంటి గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చి వారు నీ ప్రజలందరినీ బంధించారు. ప్రజలందరూ, నీ సైనికులందరూ కూడా వ్యాకుల పాటు పొందారు. నీవు నీ మంత్రి మాటలు విని సేనానాయకుడైన సుదేవుని సమస్త కార్యాల నుండి తప్పించి అధికారం నుండి తొలగించావు. మహీపతి, ఆ మంత్రుల యొక్క కపటపు మాటలు విని దుర్జయులైన ఆ రాక్షసులను చంపడానికి సర్వసైన్యంతో కూడినటువంటి సుదేవుని నీవు పంపావు వాళ్ళని చంపడానికి. రాక్షస సైన్యాన్ని జయించకుండా తిరిగి రావద్దని, బందీవులైన ప్రజలను, సైనికులను విడిపించకుండా నీవు తిరిగి రావడం సమ్మతం కాదు అని చెప్పావు. రాజా, సుదేవుడు ఆ మాటలు విని బయలుదేరాడు. ప్రజలందరూ బంధింపబడిన చోటుకి చేరుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.